మామూలుగా డయాబెటీస్ అనగానే ఒక రకమైన భయం వేస్తుంది. కారణం ఏంటి అంటే భారతదేశం ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెంబర్ 1 ప్లేస్లో ఉంది డయాబెటీస్కి సంబంధించి. ముందుగా చెప్పండి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డయాబెటీస్? భారతదేశంలో ఫస్ట్ ఉందండి. మీరు అన్నట్టు ఇంట్లో ఒకళ్ళకు ఉంది. కానీ ఒకప్పుడు ఏంటంటే మా నాన్నకు ఉంది, మా అమ్మకు ఉంది, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, మా చెల్లికి ఉంది, మా అక్కకు ఉంది. యంగ్స్టర్స్ అంటే చిన్న వయసు వాళ్ళకు కూడా చాలామందికి షుగర్ వస్తుంది. సో మెయిన్గా మాకు చిన్న వాళ్ళలో వచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఏమవుతుంది అంటే వాళ్ళకి లక్షణాలు తెలియదు. తెలిసిన ఇగ్నోరెన్స్, అంటే మనకు రాదులే, మన వయసు వాళ్ళకి రాదులే అని చెప్పి ఒక ఇగ్నోరెన్స్. సో మనకి జనరల్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంతమంది బరువు తగ్గుతారు, కొంతమందికి దావత్ ఎక్కువ అవుతుంది, తెలియకుండా మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగుతూ ఉంటారు. రాత్రిపూట 2 సార్లు 3 సార్లు, కొంతమంది అయితే మా దగ్గరికి వచ్చేసరికి 4-5 టైమ్స్ కూడా నైట్ టైం యూరిన్కి లెగుస్తాం. దావత వేసినా సరే ఓహో ఇది సమ్మరు, ఇది దీని మూలంగానే అని తప్ప మనకు కూడా షుగర్ వస్తుంది అనే అవగాహన లేక మా దగ్గరికి ఎమర్జెన్సీలోకి హై బ్లడ్ షుగర్స్తో వచ్చి అడ్మిట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఇన్సులిన్స్ తీసుకుని తర్వాత కంట్రోల్ చేసి HbA1c మోర్ దెన్ 10 అలాంటి వాళ్ళు మాకు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు అన్నమాట.